హలో గాయ్స్, వెల్కమ్ టు ఐవిజెట్. ఈరోజు గ్రూప్ 2కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇండికేటర్స్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట ఇన్ డీటెయిల్గా. సో ఇన్ఫర్మేషన్ మొత్తం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టాపిక్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మెటర్నల్ మార్టాలిటీ రేట్. దీన్ని ఎంఎంఆర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఎంఎంఆర్ అంటే ఏంటంటే డెలివరీకి వెళ్ళిన ప్రతి 1,00,000 మంది ఉమెన్లో ఎంత శాతం మంది ఎంతమంది చనిపోతున్నారు అనేది ఈ మెటర్నల్ మార్టాలిటీ రేట్. ఇక్కడ ఎంఎంఆర్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే 97 ఉంది. అండ్ నెక్స్ట్ ఎంఎంఆర్ ఆఫ్ తెలంగాణ చూసుకున్నట్లయితే 43 ఉండడం జరిగింది. అంటే డెలివరీకి వెళ్ళే ప్రతి 1,00,000 మంది ఉమెన్లో 43 మంది చనిపోవడం జరుగుతుంది తెలంగాణ. సో ఈ డేటా అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ ఇండియాలో ఎక్కువ ఎంఎంఆర్ ఉందా, తెలంగాణలో ఎక్కువ ఎంఎంఆర్ ఉందా అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ 5 ఎంఎంఆర్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్ వచ్చేసి అస్సాం విత్ 237 ఎంఎంఆర్ అండ్ ఉత్తరప్రదేశ్ 167 ఎంఎంఆర్, మధ్యప్రదేశ్ విత్ 163 ఎంఎంఆర్. అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వచ్చేసి 160 ఎంఎంఆర్. అండ్ ఫిఫ్త్ వన్ రాజస్థాన్ వచ్చేసి 141 ఎంఎంఆర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, దీన్ని ఐఎంఆర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ ఐఎంఆర్ అంటే ఏంటంటే పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం లోపు చనిపోయే పిల్లలని ఆ రేట్ని ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఐఎంఆర్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే 128. అంటే పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 28 మంది ఒక సంవత్సరం నిండకుండానే చనిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఐఎంఆర్ ఆఫ్ తెలంగాణ చూసుకున్నట్లయితే 21. ఇక్కడ కూడా ఐఎంఆర్ ఆఫ్ ఇండియా కన్నా ఐఎంఆర్ ఆఫ్ తెలంగాణ అనేది తక్కువ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాప్ 5 ఐఎంఆర్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్ విత్ 46 ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ పర్ 1000 లైవ్ బర్డ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీ ఉత్తరప్రదేశ్ 41 ఐఎంఆర్, అస్సాం 40 ఐఎంఆర్, ఛత్తీస్గఢ్ 40 ఐఎంఆర్, ఫిఫ్త్ ఒడిశా 36 ఐఎంఆర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండర్ 5 మార్టాలిటీ రేట్ ఆఫ్ ఇండియా. సో అండర్ 5 మార్టాలిటీ రేట్ని చైల్డ్ మార్టాలిటీ రేట్ అని కూడా పిలుస్తారనమాట, సిఎంఆర్. సో ఈ చైల్డ్ మార్టాలిటీ రేట్ అంటే ఏంటంటే పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 5 సంవత్సరాల లోపు చనిపోయే పిల్లల రేట్ని ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని అనడం జరుగుతుంది, ఆర్ చైల్డ్ మార్టాలిటీ రేట్ అని అనడం జరుగుతుంది. సో ఈ అండర్ 5 మార్టాలిటీ రేట్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే 32 per 1000 లైవ్ బర్డ్స్. అండ్ నెక్స్ట్ ఈ సిఎంఆర్ ఆఫ్ తెలంగాణ చూసుకున్నట్లయితే 23. సో ఇక్కడ కూడా ఇండియా సిఎంఆర్ కన్నా తెలంగాణ సిఎంఆర్ అనేది తక్కువ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హైయెస్ట్ అండర్ 5 మార్టాలిటీ రేట్ స్టేట్ ఇన్ ఇండియా వచ్చేసి మధ్యప్రదేశ్ విత్ 47 per 1000 లైవ్ బర్డ్స్. సో ఇక్కడ పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 47 మంది 5 సంవత్సరాలు నిండకుండానే చనిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నియోనాటల్ మార్టాలిటీ రేట్, ఎన్ఎంఆర్, నియోనాటల్ మార్టాలిటీ రేట్. ఈ నియోనాటల్ మార్టాలిటీ రేట్ అంటే ఏంటంటే పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 28 రోజులు 28 years లోపు చనిపోయినట్లయితే దాన్ని నియోనాటల్ మార్టాలిటీ రేట్ అని అనడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నియోనాటల్ మార్టాలిటీ రేట్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే 20. అండ్ నెక్స్ట్ నియోనాటల్ మార్టాలిటీ రేట్ ఆఫ్ తెలంగాణ చూసుకున్నట్లయితే 15. ఇక్కడ కూడా ఎన్ఎంఆర్ ఆఫ్ ఇండియా కన్నా ఎన్ఎంఆర్ ఆఫ్ తెలంగాణ అనేది తక్కువ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ నియోనాటల్ మార్టాలిటీ రేట్ స్టేట్ ఇన్ ఇండియా వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రతి 1,00,000 మంది పిల్లల్లో చూసుకున్నట్లయితే 2,182 మంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది 28 days లోపే, అది కూడా.
దీన్ని నియోనాటల్ మార్టాలిటీ రేట్ అంటారు. అండ్ నెక్స్ట్ టోటల్ ఫర్టిలిటీ రేట్. ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటంటే ఒక ఉమెన్ కి దాదాపుగా ఎంత ఫర్టిలిటీ అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఈ కౌంట్ అన్నమాట. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 2 అన్నమాట. అండ్ నెక్స్ట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి 1.5. అంటే ఇప్పుడు మొత్తం పిల్లలు అంటే తెలంగాణ రీజన్ లో ఉన్న పిల్లలందరినీ అండ్ నెక్స్ట్ ఫీమేల్ అందరినీ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఒక ఉమెన్ కి 1.5 చైల్డ్ చొప్పున ఈ రేట్ అనేది రావడం జరిగింది. దీన్ని రిప్లేస్మెంట్ రేట్ కూడా అనడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ టాప్ 5 హై ఫర్టిలిటీ స్టేట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏమో బీహార్ విత్ 2.98 fertility rate and Meghalaya 2.91, Uttar Pradesh 2.35, Uttarakhand 2.26, Manipur 2.17. సో ఇవి హై ఫర్టిలిటీ రేట్ ఉన్న స్టేట్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే నార్మల్గా ఇంట్లో కాకుండా హాస్పిటల్లో డెలివరీస్ డెలివరీ అవ్వడాన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అని అంటారు అనమాట. సో ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ రేట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 88.6%. సో ఇప్పుడు ఒక 100 మంది ఉమెన్ ఉంటే 88.6% మంది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే హాస్పిటల్స్ కి లేదా ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కి వెళ్ళి ఈ డెలివరీస్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ రేట్ ఆఫ్ తెలంగాణ చూసుకున్నట్లయితే 97. ఇక్కడ కూడా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ రేట్ ఆఫ్ ఇండియా కన్నా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ రేట్ ఆఫ్ తెలంగాణ అనేది ఎక్కువ ఉంది. అంటే 100 మంది ఉమెన్ లో 97 మంది ఉమెన్ ఇన్స్టిట్యూషన్ అంటే హాస్పిటల్ కి ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్ళి డెలివరీ చేయించుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రూడ్ బర్త్ రేట్ ఆఫ్ ఇండియా. సో దీన్ని బర్త్ రేట్ అని కూడా అంటారు అనమాట. సో బర్త్ రేట్ క్రూడ్ బర్త్ రేట్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 1 year లో per 1000 women per 1000 births 19.4%. ప్రతి 1000 మంది జనాభాకి 19.4% మంది బర్త్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండియా బర్త్ రేట్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్రూడ్ బర్త్ రేట్ ఆఫ్ తెలంగాణ 16.4% per 1000. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రూడ్ డెత్ రేట్, దీని వట్టి డెత్ రేట్ అని కూడా అనవచ్చు అనమాట. సో ఈ క్రూడ్ అనేది ఎందుకు అని అంటే ఇట్స్ ఇన్యాక్యురేట్, అంటే మొత్తం టోటల్ గా తీసుకుంటున్నారు, ఫీమేల్ ని మెయిల్ ఇట్లా ఏం డిఫరెన్స్ లేకుండా తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఇన్యాక్యురేట్ గా ఉంటుంది. అందుకని క్రూడ్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీని క్రూడ్ డెత్ రేట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 6. సో ప్రతి 1000 మందికి 6 మంది చనిపోవడం జరుగుతుంది సంవత్సరానికి. అండ్ నెక్స్ట్ క్రూడ్ డెత్ రేట్ ఆఫ్ తెలంగాణ కూడా చూసుకున్నట్లయితే సేమ్ అన్నమాట, 6 per 1000. ప్రతి 1000 మందిలో 6 మంది చనిపోవడం జరుగుతుంది. సో దీన్ని క్రూడ్ డెత్ రేట్ అని అనవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మిగతా ఈ క్రూడ్ డెత్ రేట్ తప్ప మిగతా అన్ని ఇండికేటర్స్ లో తెలంగాణకి తక్కువ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చూసుకున్నట్లయితే తెలంగాణకి ఎక్కువ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది ఉన్నది. సో దీన్ని ఒకసారి గమనించుకున్నట్లయితే ఎగ్జామ్ లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఈజీగా చేయడానికి వీలుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ PDF ని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఉంది. సో ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్ లో జాయిన్ కావచ్చు. అండ్ నెక్స్ట్ ఈ PDF ని కూడా అందులో పెట్టడం జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.